ఏ ఊరండి మీది? పైడిపారండి. అదే అయితే మేము పెద్దమ్మ గుడి చూడాలని వచ్చామండి. అదే మేము మా ఫ్రెండ్స్ చూసి గుడి అంతా చూసి తిరిగి బయలుదేరుతాం. ఏంటండి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమి ఉండేది కదా, బాగా డెవలప్ అయిందండి. చెట్టు కానీ చేమ కానీ. మాది పెనుగుండండి. అలాగే మొత్తం అందరూ డెవలప్ అయ్యి జనాలందరూ మొక్కుకుని ఏటల్ని తీసుకోం. అది మామూలుగా దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. దర్శనం కోసం దర్శనానికి వస్తున్నారు. మాటేరు దగ్గర మాలాంటి సామాన్యులు ఏంటంటే ఇలాగ 10 మంది ఒక 30 మంది కలిసి ఒక ఏడు కట్టించుకోవాలి. అదేలేండి. అవును. కాకపోతే ఏదన్నా మనం కట్టించుకు రావాలి తప్ప వెహికల్స్ ఏమి లోపలికి రావట్లేదు. మనమే అక్కడ రావాలండి. అవును. మేమందరం మిడిల్ క్లాస్ కాబట్టి ఇలా వచ్చాం. అంతే కదా. అమ్మ కొత్తిమీర కొయ్యండి అలా ఈ తర్వాత వేద్దామా? పెట్టుకుని వేసుకుంటే అండి మనం మొదటినమ్మా ఎక్కడికి నూనె కొంచెం పడుతుందండి. నూనె కృష్ణవేణి గారు నూనె పడుతుంది కొంచెం. నెయ్యి వేస్తారా? కంగారు అన్ని జాగ్రత్తగా ఆపి మళ్ళీ కాల్చి అదేంటండి గరం మసాలా, బిర్యానీ మసాలా. లలిత గారు 2 ప్యాకెట్లు పట్టేస్తుందా? 3 కేజీ. స్పైసెస్ కొంచెం తగ్గించేయండి. పిల్లలకి స్పైసీ కావాలండి. మరి ఇప్పుడు ఎండ కూడా ఉంది కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి అంత బొమ్మలు తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా బిర్యానీ చేయాలి ఇప్పుడు మనం. వేసండి వాటర్ వేసండి. బిర్యానీ సూప్ అంట. బౌల్స్ తెచ్చుకోండి. లక్ష్మి గారు సూప్ రెడీ. సూప్ తాగుతారు. వేసేయండి వేసేయండి వేసేయండి. ఇలా స్లోగా వేసేయండి మొత్తం. ఇలా వంచి సాల్ట్ చూసారా? సరిపోయిందండి. కొత్తిమీర వేసి మొదలెట్టేసి నెయ్యి డబ్బా బయట పెట్టారేంటి? ఏంటప్పుడు ఆకలేసేస్తుందా? కాదండి, ఇదంతా ఉడికిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాక అప్పుడు కదా నైవేద్యం పెట్టాలి కదా. కృష్ణవేణి గారు కొంగ ఇవ్వండి. ఇందాక కొంగ కొంగ అనుకున్నాం కదా, పైన బాగా పైన ఉన్నాయి.
నెయ్యి వేస్తారా? అందుకని పైన కరగబెట్టారు. పెట్టండి పెట్టండి పెట్టేసుకున్నారా మీరు? పెట్టండి పెట్టండి. అమ్మా ఏమండి వేడి ఉంటుందనా? మగ్గిపోయింది కదా. అవునండి, వేయడానికి అంటుంది కదా. మళ్ళీ ఇది అంటుకోవాలి కదా. ఏమొస్తుందా? ఈ చేతిలో క్లాత్ లేవండి ఒకసారి. నూనె రాస్తున్నారా? వేసేస్తున్నారు సరదాగా అండి. చాలా ఏమండి ఎక్కువ అవుతాయేమో. అవునండి, మగ్గిపోతే ఎన్నో రావు. ఇంకా పోయేక్కర్లేదు, సరిపోతుంది. పచ్చిమిరకాయలు పోయలేదు. కృష్ణవేణి గారు, ఇది ఖాళీ చేసి బిర్యానీ దాంట్లో ఖాళీగా ఉంటుంది కదండి, చిన్నది అయిపోదా? సరిపోద్దండి, ఇలా పలుచగా ఉన్నమా ఇలా ఉందండి. ఇరికి అవుతుందేమో అనుకుంటున్నా కదా పావని. ఇరికి అవుదమ్మా. అదైతే పెద్ద కలపడానికి ఈజీగా ఉంటుందిరా, ఇది చిన్నగా ఉంది కదా. వేసేయండి. మంట కాలట్లేదండి. పెడతానండి. పెడతాయి కదా, పర్లేదు, పెట్టమంటే అక్కర్లా. ఇంకా ఎగాలండి. ఉల్లిపాయ అనుకుంటే ఎంత టైం పడుతుంది ఉల్లిపాయ ఎగడానికి? కరివేపాకు సరిపోద్దండి, కొంచెం తీయమంటారు. చాలా ఫ్రైకి తీస్తున్నారా మంచి? ఈయన ఫ్రైలోకి వేసేస్తున్నారా? లివరు గారు ఫ్రైకి ఎక్కువ తీసేసి గ్రేవీకి తక్కువ ఉంచేస్తున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్. నాటుకోడా ఎవరు? కాదు, ఇక్కడ ఇందాక నాటుకోడా కనిపించలేదు కదా. వాళ్ళకి ఎక్కడ దొరికింది? ఉన్నాయమ్మా. కాదు, ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తెచ్చుకున్నప్పటికి చచ్చిపోతున్నాయి అంటున్నారు. రాగి సంగటి. లలిత్ గారు ఇక్కడే ఉన్నారు. రాగి సంగటి కావాలంట. ఏంటి అందరు చెయ్యబడాలా? టమాటా ఏంటి? 100 రూపాయలకి 2 టమాటాలా? ఇంకా పట్టే కట్ చేయండి. ఇంకా కాదు, ఇంత నుంచి మాకు చెప్తే కట్ చేద్దాం. ఇందాక టమాటా అనలేదు మరి. మనిషి కూడా ఉంటే బాగుంటారు నీతో పాటు. మీరు అడిగితే వద్దునేమో అండి. అడిగాను నాన్న. వాళ్ళిద్దరికి చెయ్యి ఒకరికి బెనికింది, ఒకరికి ఏమైనా స్కూల్ ఏం తగిలిందంట, బాల్ తగిలిందంట. చెయ్యి నొప్పని గొడవ, లేదంటే వచ్చేది సరిపోతుంది కూడా. టమాటా మగ్గనివ్వండి. ఏం పర్లేదు, ఇప్పుడు మనకు కంగారు ఏం లేదు. సాయంత్రం వరకు పర్లేదు. మరి కాదు, లొకేషన్ చూడద్దా లలిత్ గారు? లొకేషన్ చూడుకుని వెళ్ళిపోతారు ఎంత దూరం వచ్చి. స్లోగా అయ్యండి, స్లో మోషన్ తీయాలి. ఇప్పుడు స్పీడ్గా చేస్తున్నారు. అమ్మ ఉంచేది చాలు ఎక్కువైపోతుంది. బియ్యం కడిగి పెట్టి దగ్గర ఉండండి. కొంచెం మగ్గిన తర్వాత తిప్పుతుంది. మూత పెట్టిన అసలు అబ్బరంగా వేసుకున్నాం. చెత్త ఇంత
పట్టుకున్నా తిరగబట్టి అక్కర్లో ఏమో అమ్మ చెయ్యి నీకు వేడొచ్చేస్తుంది. ఇదే రిపీట్ అన్నిటికి ఇదే మసాలా. అంటే ఫ్రైకి నిమ్మకాయ అన్ని వేసి కలిపి స్నాప్ పెట్టాలి. పిండనమ్మా నిమ్మకాయ పిండి కూర తిప్పాలి కదా. సాల్ట్ సరిపడా వేస్తారండి. ఫ్రై చేసి వేస్తే బాగుంటుంది దీంట్లో కన్నా. విడిగా విడిగా ఫ్రై చేస్తే బాగుంటుంది కదా. ఇంకా ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నారా? చాలమ్మ కరివేపాకు ఓ 10 పచ్చిమిరకాయలు సీరేసి దీంట్లో కలిపేయాలండి. సరిపోతాయే. ఇంకో 4 గంటలు చాలు. 1 లెక్క పెట్టి వేస్తారు. వేసేయండి పర్లేదు, వేసేయండి. ఇంకా 2 ఎక్కువ అవదండి. కారం కలర్ బాగుంది, అందుకే అంత మంచి మంచి కలర్ వస్తుంది. సరిపోయి ఇవి ఒకటి ఒకటి లెక్క పెట్టి వేస్తారు పచ్చిమిర్చి. అంత కారం కదా. కారం రైస్ పెట్టండి ఇంకా ఉడకాలి. వావ్, స్మెల్ భలే వస్తుంది, కలర్ బాగుంది. ఉప్పు కారం సరిపోయిందేమో చూసారమ్మా? ఓకే. పప్పు కూడా తినకూడదు ఈరోజే. నీకు వెజ్ బిర్యానీ. ఇది మళ్ళీ మూకుడు దాని మీద పెట్టండి, దాంట్లో ఏమి వేయకండి. ఒకసారి కడిగేసి చాలు. ఇంకా కొంచెం ఉడకాలంటారా? చాలా నీళ్ళు అయిపోవాలి. అదే సరిపోద్దండి. మంట చాలా సరిపోద్దా? మంట కొద్దిగానే ఉంటుంది. పెట్టమంటావా? లేదు, అది చెప్తుంది. అంటే మూత పక్కన పెట్టేసమ్మా, మూత పక్కన పెట్టేసి క్లాత్ తో పట్టుకో. తిప్పుతా. పెట్టు. అయిపోయిందండి, ఛార్జింగ్ అయిపోతుందని. వద్దు అలా వద్దు. కూర వేస్తారా? నేను ఇస్తాను. అమ్మ కొద్దిగా పెట్టి పెడతాం. అమ్మ కొంచెం ఇలా చెప్పు.